రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేద్దాం అనేసి లంగా లేక పనులు చేయమాకండి. 22 days ఈ లోపలే నేనేం చేయాలన్నా చేయొచ్చు. సెషన్లో పోయి మాట్లాడితే వాళ్ళు నవ్వుతున్నారు. వాళ్ళు కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు కాబట్టి వాళ్ళకి స్ట్రైక్ వేస్తారు. రైట్ కంప్లీట్గా ఉంటుందంట, బొక్కేం కాదు. డార్లింగ్స్ 3 days 9th పెట్టాను నేను వీడియో, లైక్ టాలీవుడ్ క్వశ్చన్ టు టాలీవుడ్ అని చెప్పి. 3 days నేను వెయిట్ చేశాను. వీడియో పెట్టలేక కాదు, బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ చేయలేక కాదు. ఐ వాస్ వెయిటింగ్ ఎవరైనా రెస్పాండ్ అవుతారో అనేసి. చాలా మంది ట్వీట్ చేశారు, చాలా మంది ట్యాగ్ చేశారు. సెలబ్రిటీస్ అందరినీ ట్యాగ్ చేశారు. ప్రకాష్ రాజ్ గారిని ట్యాగ్ చేయమన్నారు, ట్యాగ్ చేశాము. అందరినీ ఆల్మోస్ట్ అందరూ సెలబ్రిటీస్ని ట్యాగ్ చేశాము. నో బడీ ఇస్ రెస్పాండింగ్ ఫ్రమ్ 3 days. అండ్ వీఆర్ ఫైటింగ్ దిస్ ఫ్రమ్ లాస్ట్ 1 month, మోర్ దాన్ 1 month యాక్చువల్లీ. 2వ తారీఖు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. నో బడీ ఈస్ కమింగ్ ఫార్వర్డ్, నో బడీ ఈస్ టాకింగ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఓన్లీ సెలబ్రిటీస్. ఇప్పుడు పబ్లిక్ సపోర్ట్ తప్ప ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే దాని గురించి ఫైట్ చేయడంలో నో బిగ్ క్రియేటర్స్ ఆర్ ఫైటింగ్ అండ్ టాకింగ్ అబౌట్ దిస్. అండ్ వితిన్ సినీ, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ మేకింగ్ ఎ వీడియో ఆన్ దిస్ డార్లింగ్. సీరియస్లీ ఇట్ క్రియేటెడ్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. డార్లింగ్స్, మీకు ఇది అర్థం కావట్లేదా? లేకపోతే ఫోన్లే వాడు ఏదో కొట్టుకుంటున్నాడు, కొట్టుకొని ఇలా వదిలేస్తున్నారు, నాకు అర్థం కావట్లా. ఇది నా ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ మంచు విష్ణు ఉన్నాడు అంతే. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే దాన్ని అబ్యూస్ చేసే వాళ్ళలో చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, ఎంసీఎన్ కంపెనీస్ ఉన్నాయి, చాలా మంది చాలా రకాలుగా వస్తారు. ఒక గట్టి ముట్టుకాయ పడకపోతే, అందరం కలిసి తిరిగి ఫైట్ చేయకపోతే, రేపన్న రోజు ఎవడో ఒకటి ఆస్కార్ నామినీ సినిమా ఏదైనా తీసి మీ ఛానల్ దగ్గరకు వచ్చి, ఇట్ డజంట్ మ్యాటర్ ఏ జానర్ అనేది, కుకింగ్ అవ్వచ్చు, ఫ్యాక్స్ ఛానల్ అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ ఛానల్ అవ్వచ్చు, షార్ట్ ఫిల్మ్ ఛానల్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాడిని దగ్గరకు వచ్చి నా సినిమా వస్తుంది 3 వీడియోలు చేయి అంటాడు. అండ్ నువ్వు సరే అంటే చేద్దాం, దాని ఉంది స్పాన్సర్షిప్ డీల్ చెప్పండి అనో, లేకపోతే లేదండి నాకు ఇంట్రెస్ట్ లేదండి ఇలాంటివన్నీ నేను చేయనండి అన్నా కూడా వాడి రెస్పాన్స్ నిన్ను అడగట్లా, చెప్తున్నా చెయ్యి. అదేం సార్ అది ఎలా మాట్లాడతారు అంటే, లాస్ట్ టైం నీలాగా అతి మాటలు మాట్లాడతావు, ఒకటి యుద్ధం చేస్తాను బొక్క అని మాట్లాడు, ఎఫ్ఐఆర్ వేసి జైలు పెట్టినా జైలు పోతావా, ఛానల్ వద్దా ఫ్లేక్ స్టేక్లు వేయమంటావా, ఛానల్ అయిపోయమంటావా అంటాడు. మూసుకొని చెయ్యాలి. ఒకసారి తగ్గి వాడి దగ్గర చేస్తాను అంటే 3 వీడియోలతో ఆగడోడు. నువ్వు భయపడ్డావు, తగ్గావు అంటే వాడి దగ్గర 30 వీడియోలు తెప్పించుకుంటాడు. ఏమన్నా మాడితే ఏమిరా ఛానల్ వద్దా నీకు అంటాడు. కావాలి సార్, మరి చెయ్యి మూసుకొని అదే అవుతుంది. అరే ఇది మన ఏరియారా. దిస్ ఇస్ జస్ట్ లైక్ ఎ ఫేస్బుక్ పేజ్ ఇండివిజువల్ క్రియేటర్స్ కోసం తయారు చేసింది. నువ్వు నీ టాలెంట్ తో, నీ రైటింగ్స్ తో, నీ స్కిల్ తో నువ్వు ఆడియన్స్ ని సంపాదించుకున్నావు. వాళ్ళు నీ ప్రొడక్ట్ చూడడానికి వస్తున్నారు. మన ఇంట్లోకి వచ్చి ఒకటి కొడతా ఉంటే ఎందుకలా కొడతావు అని అడిగిన దానికి నన్ను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారా, రేపు నువ్వు అడిగినా కూడా నీ మీద చేస్తారు. అడిగే దిక్కు దివానా ఉండదు. ముందుకు వచ్చి ఫైట్ చేయండి రా అంటే అందరికీ ఏదో ట్రెండింగ్ టాపిక్ లా కనిపిస్తుంది, కానీ నోబడీ ఈజ్ సీయింగ్ ఇట్ యాస్ ఎ బులింగ్. బట్ అని నాకు అర్థం కాదు. పబ్లిక్ మొత్తం సపోర్ట్ చేస్తుంది, మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు కరెక్టే, కానీ వోకల్ సపోర్ట్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఐ టెల్ యూ ది డిఫరెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్స్క్రైబర్ వచ్చారు, అన్న నీ ఫైట్ లో న్యాయం ఉంది, నువ్వు మాట దానిలో పాయింట్ ఉంది, నేను హెల్ప్ చేస్తాను, నా తరపు నుంచి ఏం చేయమంటావు, ఈ హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేయరా, ఎన్ని వీలైతే అని చేరా. వాడు రోజుకో ట్వీట్ చేస్తాడు, వాడి దగ్గర 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు, 10 మంది 10 ట్వీట్స్ చేస్తారు, వాడి సర్కిల్ మొత్తాన్ని యూజ్ చేసినా కూడా ఇవి ట్యాగ్స్ అవుతాయేమో కదా. నువ్వు యాజ్ అ క్రియేటర్ నువ్వు ఒక వీడియో చేస్తే నీకు ఒక 500 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉండేలే, నీ వాయిస్ అనేది 500 మందికి వినపడుతుంది. 500 హ్యాష్ ట్యాగ్స్ లో నువ్వు కనీసం సగం వేసుకున్నా కూడా నీ ఒక్కరి ద్వారా 250 హ్యాష్ ట్యాగ్స్ ముందుకు వెళ్తాయి. హ్యాష్ ట్యాగ్స్ వల్ల ప్రెషర్ పెరుగుతుంది, అది వోకల్ సపోర్ట్. అలాంటివి లక్షల సబ్స్క్రైబర్స్ ఉండే జనాలు ఉన్నారు, స్ట్రాంగర్ పీపుల్ ఉన్నారు. వై ఆర్ యూ నాట్ కమింగ్ అవుట్? చిన్న చిన్న ఛానల్స్ అంతా ముందుకు వస్తున్నాయి. దే ఆర్ షోయింగ్ దేర్ కరేజ్, బట్ వై నాట్ యూ? ఏం చేయాలి? రోజుకో వీడియో చేయాలా? చెయ్యాలి డార్లింగ్. వాళ్ళు తగ్గి వెనక్కి వెళ్ళేంత వరకు చేయాలి. అరే కంటిన్యూస్ గా వస్తున్నాయి మెయిల్స్. లుక్ ఎట్ దిస్ మెయిల్స్. నా ఈ మెయిల్స్ గురించి మాట్లాడాలి అంటే దే హ్యావ్ జీరో రెస్పెక్ట్ టువర్డ్స్ అవర్ ప్లాట్ఫామ్. జీరో రెస్పెక్ట్. ఎందుకంటే ఐ షో యూ. ఇప్పుడు మీ అందరూ కూడా వచ్చి ఉంటుంది, చాలా మంది క్రియేటర్స్ వచ్చి ఉంటుంది, ఈ స్క్రీన్ షాట్ వచ్చి ఉంటుంది మీకు. జస్ట్ గివ్ మీ మినిట్, ఐఎమ్ ఓపెనింగ్ ఇట్. ఈ మెయిల్ మీ అందరికి వచ్చి ఉంటుంది. దీని మీద రెస్పాండ్ అయిన ప్రతి ఒక్కరికి ఇలాంటి మెయిల్ వచ్చి ఉంటుంది. ఓకే, ప్రైవసీ ఇన్ఫ్రింజ్మెంట్, ఈ టైం నుంచి ఈ టైం మధ్యలో ప్రైవసీ ఇన్ఫ్రింజ్మెంట్, దీన్ని ట్రిమ్ చేయండి అని చెప్పి. అది ట్రిమ్ చేస్తే మళ్ళీ ఇంకో ప్రైవసీ ఇన్ఫ్రింజ్మెంట్, ఇలాంటి ముందుకు పోతా ఉన్నాయి కదా. వీడికి ఎంత రెక్లెస్ గా అయిపోయాడంటే హీ డజంట్ కేర్. జస్ట్ కళ్ళు మూసుకొని ఆ వీడియో తీసేయి, ఆ వీడియోకి ప్రైవసీ ఇన్ఫ్రింజ్మెంట్ కంప్లైంట్ పెట్టు. వీడు పెట్టిన దీంట్లో 0.05 నుంచి 0.59 దగ్గర వాడికి ప్రైవసీ ఇన్ఫ్రింజ్మెంట్ జరిగిపోయింది, వైలేటింగ్ ద ప్రైవసీ అని పెట్టాడు కదా. ఇప్పుడు ఏ లింక్ పైన కంప్లైంట్ చేసినాడో ఆ లింక్ క్లిక్ చేస్తే నేను మన గేమింగ్ ఛానల్లో ఈ టాపిక్ పైన పెట్టిన లైవ్ లింక్ అది. ఓకే, ఆ లైవ్ మొత్తంలోకి ఈ పర్టికులర్ టైంలో నా ప్రైవసీ ఇన్ఫ్రింజ్ చేసాడు అని మాట్లాడు కదా, దాన్ని క్లిక్ చేస్తే జస్ట్ లుక్ ఎట్ ద ఒడాసిటీ. అది నా ఇంట్రో సాంగ్, అది నా స్టార్టింగ్ సూన్ స్క్రీన్, అది ఇంకా 41 సెకండ్స్ ఉంది దానికి. వాడు కళ్ళు మూసుకొని జస్ట్ తీసేద్దాం బట్ కంప్లైంట్ అయ్యి నువ్వు ఏముండదు, జస్ట్ బ్యాక్ టు బ్యాక్ సైకిల్, బ్యాక్ టు బ్యాక్ కంప్లైంట్ వేసుకుంటూ పోయి వీడియోలు తీసేయాలా. ఎన్నిరా పంపించింది కంప్లైంట్లు, ఎన్ని వీడియోలు తీసేయడానికి కంప్లైంట్లు పంపిస్తారా మీరు? ఎట్టన్నా సరే తీసేయాలి, ఎట్టన్నా సరే తొక్కేయాలి అనుకుంటా. ఎందుకు? ఎవడు తిరిగి మాట్లాడలేదు, ఎవడు తిరిగి ఫైట్ చేయట్లేదు. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. ఈ రోజు మంచు విష్ణు
రేపు ఇంకొకడు, రేపు ఇంకో మీడియా, రేపు ఇంకొకరు మాంగ్స్. ఇట్ డజంట్ మ్యాటర్. ఒకడికి గట్టిగా ముట్టికాయ పడితే అందరికి బుద్ధి వస్తుంది. ఎందుకు వచ్చిన లాస్ట్ టైం అంత పెద్ద ఇష్యూ అయింది, అంత గొడవలు అయిపోయింది, కోర్టులు కేసులు అనుకుంటా లాలోకి తీసుకెళ్ళి నీలే కదా. సో దట్స్ యాక్చువల్లీ ఏ స్ట్రెంత్ ఫర్ అస్. ఈ టైంలో అందరం కలిసి ఫైట్ చేయాలి. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అరే నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఈ వీడియో చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే 2వ తారీఖు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఎల్ఎల్బి చదువుతున్నాడు. ఆ అబ్బాయి చెప్పింది ఏంటంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఉంటాడు, ఒక నిధి సైబర్ కింద వస్తుంది కాబట్టి సైబర్ కి అప్గ్రేడ్ అవుతుందని చెప్పినాడు. నాకు మొన్న సైబర్ క్రైమ్ సెల్ నుంచి కాల్ వచ్చింది, వాడు చెప్పినట్టే ఇలాగ మీ కేసు అనేది మాకు ఇచ్చారు అని చెప్పి. ఇప్పుడు అక్కడ ఇంకొక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఉంటాడు. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ వెళ్ళిన తర్వాత 22 days టైం ఉంటుందంట చార్జ్ షీట్ ఫైల్ చేయడానికి. ఈ 22 days టైంలో అతను ప్రూఫ్స్ అవి ఇవి అని కలెక్ట్ చేసుకునే షార్ట్ షీట్ కనుక ఫైల్ అయితే అది అరెస్ట్ చేస్తారు వచ్చి. నాకు ఆ భయం లేదు. అరెస్ట్ చేసినా కూడా నేను మా ఫ్రెండ్స్ ఎవరో ఒకరిని పిలిచి నా ఛానల్ పాస్వర్డ్ ఐడీలు ఇచ్చి జైల్లో పంపిస్తాను, నేను అప్లోడ్ చేయాలని చెప్పి. నేను తగ్గేది పిచ్చిన కొడుకు, నేను పంపిస్తా. కానీ నేను అడిగేది ఈ 22 days గ్యాప్ అయితే ఉందో ఈ టైమే ఉంది నాకు దీని మీద ఫైట్ చేయడానికి. కానీ మీకు అలా కాదు కదన్నా. నేను గ్యాప్ ఇచ్చి ఎందుకు పెడుతున్నా అంటే ఎవరో ఒక రెస్పాండ్ అవుతాడని. అరే మీరే చెప్పండి, నా మీద ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ అయింది అనేసి నేను డీటెయిల్డ్ గా పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ మొత్తం అన్ని మెన్షన్ చేసి ఫైల్ పెట్టి ప్రూఫ్లు పెట్టి అన్ని చేసి వీడియోలో నీట్ గా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో పెట్టింది 6వ తారీఖు. ఈ రోజుకి 6 రోజులు. ఎవరైనా వీడియో చేస్తారేమో మాడడానికి, ఆ ప్రూఫ్స్ తో మాడడానికి, ఫైట్ బ్యాక్ చేయడానికి ఎవరైనా చేస్తారేమో అని ఇన్ని రోజుల్ని వెయిట్ చేసిన. వితన్స్ని ఒక్కరు చేశారు వీడియో. మిగతా వాళ్ళకి ఏమైందన్నా, నేను మీ డబ్బులు ఆస్తులు వదిలేసుకోమని చెప్పట్లా. వ్యూస్ అన్ని బాగానే వస్తున్నాయి, మీకు రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది. రెవెన్యూ జనరేట్ చేసుకుంటారు, మీరు ఫైట్ చేయొచ్చు కదా. లెట్ us మేక్ దిస్ బిగ్ అని చెప్పి ప్రతి ఒక్కరికి, జర్నలిస్టులకి, సెలబ్రిటీలకి ప్రతి ఒక్కరిని ట్యాగిల్ చేస్తున్నా. నిన్న మెయిన్ ఛానల్ లైవ్ వచ్చిన తర్వాత న్యూస్ బాయ్ కి నియాన్ మ్యాన్ కి పెట్టమన్నారు, నార్త్ ఇండియాలో కూడా ఇష్యూ అవుతుంది అనేసి. నేను ఇంగ్లీష్ లో చేసిన వీడియోని లింక్స్ ని అన్నిటి తెచ్చుకుని వాళ్ళకి ట్యాగ్ చేసిన. అందరూ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదురా. డార్లింగ్ మీకు ఎందుకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లా. ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ చేస్తే భయపడతారు ఇల్లు అన్న వాడి ప్లాన్ ఏదైతే అవుతుందో పక్క రన్ అవుతుంది. ఇప్పుడు నా కుటుంబం ఉంది, నాకు పిల్లకాయలు ఉన్నారు. అరే ఒక్కడి మీద కేసేస్తారు, 2 మీద కేసేస్తారు అన్న, అందరి మీద వెళ్ళలేదు కదా. ఒక్కడు తెగించి ముందుకు వస్తే మిగతా వాళ్ళంతా ధైర్యం వస్తుంది ఫైట్ చేయడానికి. నాకు ఎందుకు వచ్చింది లేపా కేసులు అవన్నీ పిల్లకాయలు వాళ్ళంతా వద్దు, నాకు కమిట్మెంట్స్ ఉన్నాయి, కాంప్లికేషన్స్ ఉన్నాయి. నేను అనాథని కాదన్నా, నాకు ఉన్నాయి. బట్ ద థింగ్ ఇస్ ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతే ఇది బ్రూటల్ అయిపోతుంది. ఈ రోజు క్రియేటర్స్ ఎందుకేసిన అంటే రేపు సబ్స్క్రైబర్స్ ఎందుకేస్తారు. ఎవడు ఏం మాట్లాడాలి, ఎవడు ఎట్ట మాట్లాడాలి, ఎవడు ఎలా మాట్లాడాలని కూడా చేస్తారు. ఐ నీడ్ యువర్ సపోర్ట్ పీపుల్. అదే పబ్లిక్ నుంచి సపోర్ట్ బలంగా ఉంది మనకి, ఎందుకంటే మనం తప్పు చేయలేదు. మనం ఒక మంచి విషయం గురించి ఫైట్ చేస్తున్నాము, న్యాయం కూడా మన పక్కే ఉంది. కోర్టులో కేసులు ఏవైనా కూడా ఎంతమంది మీద చేస్తారు కేసులు. ఇప్పుడు మాడగలిగే కెపబిలిటీ ఉండి, యుద్ధం చేసే కెపబిలిటీ ఉండి, నువ్వు మాట్లాడితే లక్షల మంది రెస్పాండ్ అవుతారు అన్న కెపాసిటీ నీ దగ్గర ఉండి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అంటే అది నాకు హెల్ప్ చేయమని అడగట్లేదురా. మన ఇంట్లోకి వచ్చి ఒకడు మనల్ని జవాబు చేస్తున్నాడు. మన ప్లాట్ఫామ్ ఇది, మన ఏరియా ఇది. ఇప్పుడు మీరు కానీ నేను కానీ TFIలో కానీ ఏదైనా అడగనే పోయి నువ్వు ఆ సినిమా ఈ పార్ట్ కట్ చేయండి, ఆ పార్ట్ తీసేయండి, ఆ సినిమా పేరు మార్చండి, హీరోయిన్ మార్చండి, నాకు నచ్చట్లేదు అంటే ఆడదాకా ఎందుకు? గేట్ దాటి మనిస్తారు లోపల, మనల్ని గేట్ దాటి లోపల రానిస్తారా? వాచ్మెన్ ఆపేస్తారు బయట మనల్ని. వాళ్ళంతా సెక్యూర్ గా వాళ్ళ ఏరియాని కాపాడుకుంటున్నప్పుడు వై డోంట్ వి ఫైట్ బ్యాక్ ఫర్ అవర్ రైట్స్? అండ్ ఈ మధ్యలో ఆడ ఏడ 2 దగ్గర కాలు పెట్టుకొని ఉంటారు కొందరు హాఫ్ బాయిల్డ్ మైండ్స్. వాళ్ళు ఏమన్నా మాట్లాడితే వాళ్ళు మెట్తో కొడతారు, తేడాగా మాడితే ఇల్లు మెట్తో కొడతారు అనేసి హాఫ్ బాయిల్డ్ మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు కాబట్టి వాళ్ళకి స్ట్రైక్ వేస్తే రైట్ కంప్లీట్ గా ఉంటుందంట. బొక్కేం కాదు, ఎవరి కోసం చేస్తారండి సినిమాలు? పబ్లిక్ కోసమే కదా, డబ్బులు సంపాదించడానికే కదా. కోట్లు పెట్టి చేస్తాం, కోట్లు పెట్టి చారిటీలు చేయట్లేదు ఎవరు. అదొక బిజినెస్. సినిమా తీస్తున్నారు, డబ్బులు సంపాదించడానికి తీస్తున్నారు, ఫ్రీగా ఏం చూపించట్లేదు ఎవరికి, టికెట్లు పెట్టాక చూపిస్తున్నారు. వాళ్ళు పబ్లిక్ లో ఒక ప్రోడక్ట్ కానీ, టీజర్ కానీ, ట్రైలర్ కానీ, మూవీ కానీ రిలీజ్ చేసి పబ్లిక్ కి దాన్ని చూపించి పబ్లిక్ ద్వారా రెవెన్యూ జనరేట్ చేసి వాళ్ళు ప్రాఫిట్స్ పొందడానికి చేస్తున్నారు. అలాంటప్పుడు పబ్లిక్ డబ్బులు పెట్టిన వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ నీకు కావాల్సిన చెప్పేది నాకు అర్థం కావట్లేదు. అరే వాడు ఉడుకున్న చేయాలి, నేను మాట్లాడాలి అంటే అది నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎట్ అవుతుంది? నువ్వు రూల్ చేస్తున్నట్టే కదా అది. అండ్ అగైన్ అది అఫెన్సివ్ గా ఉన్నా, వల్గర్ గా ఉన్నా, సెక్షువల్ గా ఉన్నా, పర్సనల్ టార్గెట్ చేస్తున్నట్టున్నా కూడా అప్పుడు నువ్వు ఆ పాయింట్ మెన్షన్ చేసి ఇలా ఉందని యూట్యూబ్ కంప్లైంట్ చేయి. యూట్యూబ్ పాలసీస్ పరంగా తప్పుగా ఉంటే స్ట్రైక్ వేసి వీడియో చేస్తారు. కానీ ఇలా చేయట్లా. దట్ ఈస్ నాట్ వాట్ దే ఆర్ డూయింగ్. మూవీ రైట్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఫేక్ స్ట్రైక్ లేపించి ఈ మూవీ పైన పైరసీ కింది పైరసీ కంప్లైంట్లు, థంబ్నెయిల్ పైన నా ప్రైవేట్ ఫోటో పెట్టాడు అనుకుంటే అబద్ధాలు చెప్పుకుంటే ఫేక్ స్ట్రైక్ లేసి ఇస్తున్నారు. అండ్ దానివల్ల ఏమవుద్ది? నేను ఫైట్ చేస్తా. ఒకవేళ నాకు యూట్యూబ్ పాలసీస్ అన్ని తెలుసుంటే నేను తిరిగి ఫైట్ చేసుకొని కౌంటర్ కంప్లైంట్ ఇచ్చుకొని 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 6 7 10 సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇచ్చి ఫైనల్లీ నేను న్యాయంగా ఉన్నాను అంటే యూట్యూబ్ మళ్ళీ మొత్తం చెక్ చేసి అవును కరెక్ట్ గానే ఉంది కదా అనేసి తిరిగి నా ఛానల్ నాకు ఇచ్చేస్తుంది. కరెక్టే. కానీ ఇన్ని సార్లు నేను మెయిల్ పెట్టుకుంటా ఇవన్నీ ఎందుకు? నీ ఈగో కోసం. వాడికి వచ్చిన సెకండ్ పని ఇది. వాడి సెకండ్ పని 20 స్ట్రైక్ వేయడం. నువ్వు తీసుకుంటూ కూర్చుంటావా? అది ఫేక్ స్ట్రైక్లే కదా, అబ్యూజింగ్ ఆఫ్ ద ఫెయిర్ యూస్ పాలసీనే కదా. దట్ ఇస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్. ఈ అబ్యూజింగ్ అనేది ఆగాలంటే అందరం కలుసుకొని ఫైట్ చేయాలి. ఐఎమ్ కాలింగ్ అవుట్ ఆల్ ద క్రియేటర్స్, లెట్ us fight together. I need your support. No one is responding. అరే నేను మనలో ఎవరైనా తప్పు చేస్తే రాత్రి రియాక్ట్ అయిన అందరూ సెలబ్రేషన్ ట్యాగ్ చేసిన 3 days అవుతుంది. నాట్ వన్ సింగిల్ పర్సన్ రెస్పాండెడ్. నేను ఒక్కనే కాదు, ఆ వీడియో చేసిన ప్రతి ఒక్కరు చాలా మంది ట్యాగ్ చేశారు. వాళ్ళందరూ రీట్యాగ్ చేసినారు. చూడలేదంటారా? తెలియదంటారా? వాళ్ళు ఏ ఒక్కడికి తెలియదంటారా? మరి ఎవరు పట్టించుకోనప్పుడు మన ఇంటి గురించి ముందు మనం పట్టించుకోవాలి, మనం ఫైట్ చేయాలి. రేపు నీ దాకా వచ్చినాక నువ్వు ఏడిస్తే ఎవరు దేకరు. దానికి మీకు ఎందుకు అర్థం కావట్లేదో నాకు తెలియట్లా. దిస్ ఇస్ అవర్ ఫైట్. వీ హ్యావ్ టు ఫైట్ బ్యాక్. నువ్వు మాట్లాడితే
నువ్వు మాట్లాడితే నీ సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి వెళ్ళి ట్వీట్ చేయండి అంటే చేసేవాళ్ళు ఉన్నారు. నీకు 1,00,000 మంది ఉంటే అట్లీస్ట్ 20,000 మంది చేయరా? ఈజ్ దట్ నాట్ ఎ బిగ్ ఇంపాక్ట్? సబ్స్క్రైబర్స్, జనాలు అందరూ వచ్చి నీకు ఫైనాన్షియల్ గా నేను సపోర్ట్ చేస్తాను, స్టే స్ట్రాంగ్, నువ్వు ఫైట్ చేయి, న్యాయం కోసం ఫైట్ చేస్తాను అని పబ్లిక్ మొత్తం మాట్లాడుతున్నప్పుడు వై నాట్ యూ? రిపిటేటివ్ కంటెంట్, ఆ పాయింట్ ఈ పాయింట్, నేను సేమ్ పాయింట్ రిపీట్ చేయట్లేదే. యూ కెన్ ఎడ్యుకేట్ పీపుల్, యూ కెన్ ఎడ్యుకేట్ వాట్ ద ఫేక్ స్ట్రైక్స్ ఇస్, యూ కెన్ ఎడ్యుకేట్ హౌ హీ ఈస్ డూయింగ్, ఇంకేం జరిగింది, నీతో ఏం జరిగింది, లెట్ us ఫైట్ టుగెదర్. అరే దేనికి భయపడుతున్నారా? నాకు అర్థం కావట్లేదు. దేనికి భయపడుతున్నారు? ఎవరికి భయపడుతున్నారు? ఒకరి మీద కంప్లైంట్ ఇస్తారు, ఇద్దరి మీద కంప్లైంట్ ఇస్తారు, పోలీసు వాళ్ళకి అర్థం కదా ఫేక్ కంప్లైంట్ ఇస్తారు అనేసి సెషన్లో పోయి మాట్లాడితే వాళ్ళు నవ్వుతున్నారు. ఇది ఒక కేసు మళ్ళీ దాన్ని పెట్టాలనేసి వరుసగా ఒక 400 కంప్లైంట్ ఇస్తాను చెయ్యి అంటే పోలీసులు చూస్తా కూర్చుంటారా? ప్రాక్టికల్గా ఆలోచించండి. కమ్ అవుట్ అండ్ స్పీక్ అవుట్. దిస్ ఇస్ ఫర్ అస్. రేపన్న రోజు మీ తమ్ముడో, మీ చెల్లో, మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలో, లేకపోతే మీరే ఒక ఛానల్ పెట్టాలనుకుంటారు అండ్ టాకింగ్ టు పీపుల్. అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళు వచ్చి నా సినిమా గురించి మాట్లాడు, లేకపోతే ఛానల్ లేపేస్తా. యా, దర్ ఇస్ అ కన్ఫ్యూజన్ యాక్చువల్లీ. మీరు యూట్యూబ్తో మాడుకొని మీ ఛానల్స్ స్ట్రైక్స్ మీరు వెనక్కి తీసుకున్నట్టయితే మీరు ఎందుకు అదని చేస్తున్నారు, యూట్యూబ్తో మాడుకోవచ్చు కదా అనేసి. కానీ దాంట్లో ప్రాబ్లం ఏమొస్తుంది అనేది అది సెపరేట్ టాపిక్. నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను దాని గురించి. ఎలా ఈ ఫెయిర్ యూజ్ పాలసీని అబ్యూస్ చేస్తున్నారు అండ్ దాని ద్వారా కంటెంట్ క్రియేటర్స్ కి ఏ ఇబ్బంది వస్తుంది, ఎన్ని రకాలుగా దీన్ని అబ్యూస్ చేస్తున్నారు అండ్ ఛానల్ టర్మినేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది, వీటన్నిటి నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ యూ విల్ అండర్స్టాండ్, పబ్లిక్ విల్ అండర్స్టాండ్ హౌ దీస్ పీపుల్ ఆర్ అబ్యూజింగ్ దిస్ పాలసీ అండ్ హెరాసింగ్ పీపుల్ ఫర్ దేర్ ఓన్ బెనిఫిట్స్. అండ్ క్రియేటర్స్ ఎలా చూస్తున్నారంటే, నేను వీడియో చేసినా కదా, దాని గురించి మాడినా కదా, చాలు అయిపోయింది. నో, దట్ ఈస్ నాట్ హౌ ఇట్ ఇస్. ఒకటి ఇంట్లోకి వచ్చి అందరం కుట్టేస్తున్నాడు అంటే నేను కూడా చిన్న రాయేసిన, అయిపోయింది, అడిగి నా పని అయిపోయిందని. వాడు ఒక్కొక్కడిని కుట్టుకుంటా వచ్చి లాస్ట్ తిరిగి వచ్చినప్పుడు ఏం చేస్తావు? అరే అప్పుడు నేను ఇంకో రాయేసి ఉండాల్సిందిరా రిగ్రెట్ అవుతావా? దిస్ ఇస్ అ ఫైట్, వీఆర్ ఫైటింగ్ బ్యాక్. ఇట్ షుడ్ బి లైక్ ఎ ఫైట్. ట్రెండింగ్ టాపిక్ పైన వీడియోలు చేయట్లేదు జనాలు ఇక్కడ. ఇట్స్ నాట్ ఎ ట్రెండింగ్ టాపిక్, ఇట్స్ అ ఫైట్. వీఆర్ ఫైటింగ్ బ్యాక్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, అవర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. కమ్ అవుట్ అండ్ స్పీక్ అవుట్. ప్రభువా. డార్లింగ్స్, 2వ తారీఖు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అండ్ మొన్న సైబర్ క్రైమ్ కి హ్యాండ్ ఓవర్ అయింది. 22 days. ఈ లోపలే నేనేం చేయాలన్నా చేయొచ్చు. కానీ మీరు కూడా వస్తే ఇది ఇంకా పెద్దదవుతుంది. పీపుల్ విల్ లిసన్ అండ్ బిగ్గర్ పీపుల్ విల్ రెస్పాండ్. నేనంత మర్యాదగా అడిగాను రా, కరెక్ట్ కాదండి ఇది, మీరు మాట్లాడాలండి, అన్నిటికీ మాట్లాడతారు కదండి, మాలో వాళ్ళు తప్పు చేస్తే మాత్రం మీరు మాట్లాడతారా, మీలో ఒకరు తప్పు చేస్తే మీరు మాట్లాడండి అని గౌరవంగానే చేశా కదా. ఒక్కరన్నా దిక్కారా? ఒక్కరన్నా అడగడం మన ధర్మం, మనం అడిగాం, వాళ్ళు రెస్పాండ్ అవ్వాల. ఇంకా మన ఇంటిని మనగా సెట్ చేసుకోవాలి. అరే అందరం కలిసి ఉంటే ఎవరేం చేయలేరన్నా, ప్లీజ్. మళ్ళీ నేను ఆరే అన్నాను, ఒరే అన్నాను, నీకన్నా పెద్దోడని నేను ఒక బ్రదర్గా, ఒక ఫ్యామిలీ మెంబర్గా అనుకొని మాట్లాడతాను అందరితో. తప్పుగా అనుకోద్దండి, అవమానించడానికో లేకపోతే తలపొగుడుతో మాడిన మాటలు కాదు అవి, బాధతో మాడిన మాటలు. మిమ్మల్ని అబ్యూస్ చేసేట్లేదు నేను. ఐఎమ్ జస్ట్ టెలింగ్ దాట్ ఐ నీడ్ ఆల్ యూ పీపుల్ ఇన్ దిస్ ఫైట్ to talk about it, to fight back about it. You have people, you can make bigger impacts. ఒక్కరు మాట్లాడి అరే నాకు ఈ రోజు ఈ ట్వీట్ అనేది 2000 సార్లు ట్వీట్ అవ్వాలరా అని చెప్తే అయ్యే కేపబిలిటీ నీ దగ్గర ఉంది. You have that power. God given you that strength. And then why are you not fighting back? It is not my war అంటే it is also your war. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నీకు లేదా? ప్రతి ఒక్కరు ఈ ప్లాట్ఫామ్ లో ఉండే ప్రతి ఒక్కరు ఇండివిజువల్ కంటెంట్ క్రియేటర్స్ గా నా స్కిల్ తో నేను జనాలు ఎంటర్టైన్ చేద్దామనో, నా స్కిల్ తో నేను జనాలకి ఇది ఇవ్వాలనుకునేసో వచ్చినోడు, ఇండిపెండెంట్ గా ఎదుగుతున్నాడు. మరి అలాంటి వాడిని ఆ ఇండిపెండెన్స్ లాగేసుకుంటున్నాడు అంటే తిరిగి మాట్లాడరా అన్న మీరు? ఇంకా దేనికన్నా ఇండిపెండెంట్ క్రియేటర్స్ గా ఉండేది? ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు ఎవరు రాలేదు అంటే నేను ఒక్కడన్నా ఫైట్ చేస్తాను. కానీ వస్తే బాగుంటుంది. పీపుల్, మీ ఫేవరెట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరు రెస్పాండ్ అవుతారు, అవ్వచ్చేమో అని మీకు నమ్మకం ఉందో వాళ్ళకి వీడియో షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్ కమెంట్స్లో చెప్పండి. అండ్ ఏమోరా, నేను భయపడట్లే, నేను ఒంటరిగా ఉన్నాను, ఒంటరిగా ఫైట్ చేస్తాను, భయపడట్లే. నేను లాస్ట్ దాకా నేను ఫైట్ చేస్తాను, చెప్తున్నా కదా. నన్ను జైల్లో పెట్టేసినా కూడా జైలు నుంచి వ్లాగ్స్ చేసి పంపిస్తాను నేను మా వాళ్ళకి, అప్లోడ్ చేయండి రా అని చెప్పి. కలవడానికి వస్తారు కదా జైలుకి, వారానికి ఒకసారి రోజుకి ఒకసారి, ఐ డోంట్ నో, ఎప్పుడు పోయింది లేదు. నేను ఆడికి వచ్చిన తర్వాత కలుస్తారు కదా, ఆ టైంలో కెమెరా పెట్టరాను అనేసి నేను మాట్లాడతాను. నేను మాడి జైల్లో ఏం చేస్తున్నాను, మీరేం చేయాలి, మీరు ఎలా సపోర్ట్ చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి మొత్తం నేను మాట్లాడతాను. మా లాయర్తో నేను ఏం మాడినాను మొత్తం చెప్పి వీడియో తీసి పెట్టమంటాను. నాకు భయాలేం లేవు. కానీ ఏం చెప్తున్నానంటే మన ఇంట్లోకి వచ్చి కొట్టేటప్పుడు మనం మాడకపోతే ఎట్టా అంటున్నా అంతే. అండ్ ఒక ఇన్ని వీడియోలు చేయాలి, ఇష్యూ పెద్ద వరకు, ఇష్యూ అందరూ మాడేంత వరకు చెయ్యాలి, రావాలి. నాకు ఫ్యామిలీ ఉంది, నాకు కాంప్లికేషన్ ఉంది, ఈ కాంప్లికేషన్ ఉంది, అది చేయాలి, ఇది చేయాలి అంటే జీవితాంతం బానిసగా ఉండాలి నువ్వు. అది ఓకేనా నీకు? ఆలోచించుకోండి. అండ్ ఎండ్ ఆఫ్ ద లైన్ ఇట్స్ యువర్ చాయిస్ టు మేక్ ఇట్ ఆర్ నాట్ టు మేక్ ఇట్. ఎన్ని రీజన్స్ ఉన్నా, ఎవరున్నా, ఏం జరుగుతున్నా కూడా చెయ్యాలా వద్దా అన్న ఫైనల్ డెసిషన్ నీదే. అది తీసుకోవాలా వద్దా అనేది నువ్వే డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది నీ ఇల్లు, నీ ఏరియా. వేరే వాడు వచ్చి అక్కడ బులీ చేస్తున్నాడు అంటే దాన్ని సార్ట్ చేసుకునే కేపబిలిటీ, రెస్పాన్సిబిలిటీ నీదే. సో ఫైట్ ఫర్ యోర్ సెల్ఫ్ అట్లీస్ట్. థింక్ అబౌట్ ఇట్.
అండ్ ఇంకొక సిన్సియర్ రిక్వెస్ట్, మీరు వాళ్ళ దగ్గర మంచి అవ్వాలనో వీళ్ళ దగ్గర మంచి అవ్వాలనో లేకపోతే వాళ్ళకి యాంటీగా మాడితే రేపు నాకు అక్కడ ఫ్యూచర్ ఉండదు కాబట్టి నేను వాళ్ళకి పాజిటివ్గా మాట్లాడుతూ రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేద్దాం అనేసి లంగా లేక పనులు చేయమాకండి. హాఫ్ నాలెడ్జ్తో నోటుకొచ్చినట్టు మాడమాకండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది, ఫెయిర్ యూజ్ పాలసీ అనేది ఏదైతే కరెక్ట్గా ఉందో పర్ఫెక్ట్గా ఉంది. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ యూ విల్ అండర్స్టాండ్. ఓకే, నేను మొత్తాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లింక్స్. ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా, అసలు వడ్డీ తోటి సిసలుగా ఫలితంబు అనుభవించుట తథ్యమన్నా, అనుభవించుట తథ్యమన్నా.